హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి ఆన్లైన్లో మనీ పేమెంట్ని అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా స్వీకరణ చేస్తున్నారు. అయితే చాలా మందికి ఏంటంటే ఈ యొక్క మనీ పేమెంట్ని కానీ ఈ యొక్క అప్లికేషన్ సబ్మిషన్ అనేది ఏ విధంగా చేయాలనే దానిపై ఒక స్పష్టమైన సమాచారం అనేది అవగాహనకి అయితే రావడం లేదు. అందుకని చెప్పి మనకు అఫీషియల్ వెబ్సైట్లో కొద్దిసేపటి క్రితమే యూజర్ గైడ్ అనేది అందుబాటులోకి అయితే తేవడం జరిగింది. అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మందికి కూడా 2018, 2017 దానికి ముందు కూడా ఏవైతే టెట్ ఎగ్జామ్స్ జరిగాయో వాటి యొక్క హాల్ టికెట్స్ నెంబర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అఫీషియల్ సెట్ని కింద స్క్రోలింగ్ చేసినట్లయితే ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర ఈ యొక్క టెట్ తాలూకు హాల్ టికెట్స్ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మనం డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఫిల్అప్ అనేది చేసేటప్పుడు మనం ఈ యొక్క టెట్ హాల్ టికెట్ కూడా అడగడం అనేది జరుగుతుంది. ఎవరైతే క్వాలిఫైడ్ అయ్యారో వారు ఖచ్చితంగా ఈ యొక్క టెట్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. గతంలో ఎవరైతే మనకు టెట్ క్వాలిఫై అయ్యారో ఓకే. సో అది మనం చూసినట్లయితే స్కూల్ ఎడ్యుకేషన్, రెసిడెన్షియల్ స్కూల్స్, స్పెషల్ స్కూల్స్ సంబంధించి కూడా యూజర్ గైడ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఆ యొక్క యూజర్ గైడ్ని డౌన్ చేసుకొని దయచేసి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేది సబ్మిషన్ చేయండి. లేదంటే మనకు మిస్టేక్ వచ్చినట్లయితే మళ్ళీ వాటిని క్లియర్ చేసుకొని ఎడిట్ చేసుకోవడానికి ఇబ్బంది అనేది అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మీకు యూజర్ గైడ్ అనేది డౌన్ చేసి చూపిస్తాను స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి. మీరు అదేవిధంగా ఈ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి, స్పెషల్ స్కూల్ సంబంధించి కూడా యూజర్ గైడ్కి డౌన్ చేసుకుని ఆ యొక్క పోస్టులకి మీకు ఎలిజిబుల్ ఉంటే అప్లై అనేది చేసుకోండి. ఓకే. అండ్ ముందుగా మనం పరిశీలన చేసినట్లయితే వెబ్సైట్ అనేది మనకు ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది. ఓకే. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ పేమెంట్ గేట్వే అనేది మనం ముందుగా మనీ పేమెంట్ అనేది చేస్తూ ఉంటాం. ఓకేనా. సో ఈ విధంగా మనకు ఫస్ట్ పేజ్ అనేది ఉంటుంది. వెబ్సైట్ అనేది ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ మన ఆ యొక్క మనీ పేమెంట్ చేసినప్పుడు ఏ విధంగా వస్తుంది అనే దానిపై వీరు ఒక పీడిఎఫ్ అనేది ఇచ్చారు. ఆ యొక్క పీడిఎఫ్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఓకే. ముందుగా మనం పేమెంట్ గేట్వే ఉంది కాబట్టి సో దాన్ని కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేమెంట్ అనేది వస్తుంది. ఇక్కడ మనకు అప్లైడ్ పోస్ట్ ఫర్ అని చెప్పి ఏదైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉందో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత ఆ యొక్క ఖాళీ బాక్స్ని ఏ విధంగా ఫిల్అప్ అనేది చేయాలనే దానిపై కూడా నెక్స్ట్ పేజ్ అనేది ఉంటుంది. ఓకేనా. ఇప్పటివరకు ఖాళీగా ఉన్న బాక్స్ని చూడండి. ఇక్కడ మనకి ఏ విధంగా ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుందో అనేది వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో దాన్ని మనం ఏం చేయాలంటే ఫిల్అప్ అనేది చేసిన తర్వాత మన ఇక్కడ కిందన ప్రొసీడ్ అనే దాన్ని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అనేది అడుగుతుంది. మీరు క్రెడిట్ కార్డ్ అయినా, డెబిట్ కార్డ్ అయినా, లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా సరే మనీ పేమెంట్ అనేది చెల్లించవచ్చు. తర్వాత మీరు ఆన్లైన్లో మనీ పేమెంట్ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ అనే దాన్ని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు జనరల్ నెంబర్ని, ఎప్పుడు మనీ పేమెంట్ చేశారో ఆ యొక్క డేట్ని, మీకు డేట్ ఆఫ్ బర్త్ని, ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి ఏ టెట్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇక్కడ చూడండి, హ్యావ్ యూ క్వాలిఫైడ్ ఇన్ ఎనీ టెట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఇయర్లీ టెట్స్. ఇక మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇక్కడ జనవరి 2012, మే 2012, మనకు సెప్టెంబర్ 2013, డిసెంబర్ 2017, 2018. ఓకే. మే 2018 ఈ యొక్క 5 ఏపీటెట్ ఎగ్జామ్లో మీరు కనుక క్వాలిఫై అయినట్లయితే, అంటే ఈ యొక్క 5 ఎగ్జామినేషన్లో ఏదో ఒక దాంట్లో క్వాలిఫైడ్ అయినట్లయితే ఎస్ అని చెప్పి ఆ యొక్క ఎగ్జామ్కి సంబంధించి అక్కడ బాక్స్ అనేది ఇచ్చారు కదా, అక్కడ మనం మన యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. మే 2018 ఆ టెట్కి సంబంధించి ఎవరైతే క్వాలిఫైడ్ అయ్యారో వారు అక్కడ హ్యావ్ యూ అనే దగ్గర ఉంది కదా, అక్కడ ఎస్ అని క్లిక్ చేసి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగా ఎవరు ఎంటర్ చేయాలంటే ఎవరైతే టెట్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యారో వారు మాత్రమే అలా ఎంటర్ చేయాలి. మీరు కనుక టెట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినట్లయితే నో అని చెప్పి మిగతా వాటిని ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫెయిల్ అయిపోయి మళ్ళీ అక్కడ హాల్ టికెట్ నెంబర్ మాత్రం ఎంటర్ చేయకండి, మీకు చాలా ఇబ్బంది అనేది అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకేనా. సో క్వాలిఫై అయిన వారు మాత్రమే అక్కడ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ అనేది చేయండి. మనకు ఫోటో అండ్ అంతేకాకుండా అక్కడ మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ని మనకు కొలతలతో వీటిని అప్లోడ్ చేయాలనే దానిపై కూడా వీరైతే ఇవ్వడం జరిగింది. ఒక ఫొటోస్ని మనం సిగ్నేచర్తో కలిపి మనం ఇలాగా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అలా అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే మనకు 14th పాయింట్ చూడండి, ఆర్ యూ క్లైమింగ్ లోకల్ క్యాడర్ అండర్ జియో నంబర్ 133 అని చెప్పి అన్నారు. అఫీషియల్ వెబ్సైట్లోనే, అంటే మనకు ఈ యొక్క వెబ్సైట్లోనే జియో నెంబర్ 133 గురించి కూడా పీడిఎఫ్ అనేది ఉంది. మీరు యొక్క జియో నెంబర్ 133ని డౌన్ చేసుకొని చూడండి. దాని ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు ఈ యొక్క విభజన అనేది జరగకముందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనేవి కలిసి ఉన్నాయి. అప్పుడు అందరం కూడా ఆంధ్రప్రదేశ్ వాసులుగానే పరిగణించబడ్డాము. ఇప్పుడు మనకు విడిపోయిన తర్వాత ఆ యొక్క బోర్డర్స్ ఏరియాస్లో ఏవైతే ఉన్నారో వారిలో చాలా మంది కూడా ఏపీకి రావడం అనేది జరిగింది. అప్పుడు తెలంగాణ వారు అయినప్పటికీ కూడా ఏపీకి వచ్చేసారు కాబట్టి వారు లోకల్ కింద పరిగణించబడ్డారు. అటువంటి వారు ఎస్ అని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అంటే మనకు జియో నెంబర్ 133 ప్రకారంగా ఆ యొక్క వాసులందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కాబట్టి వారు కూడా లోకల్ కింద పరిగణించబడతారు. మీరు పుట్టు పూర్వతల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నవారైతే మీరు నో అని చెప్పి మిగతా ఫామ్స్ అన్నింటిని కూడా ఫిల్అప్ అనేది చేయండి. ఓకేనా.
డౌట్స్ అనేవి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి దయచేసి జియో నెంబర్ 133ని డౌన్ చేసుకొని అది ఇన్ఫర్మేషన్ చూడండి. మన డిఎస్సి తాలూకా అఫీషియల్ వెబ్సైట్లోనే ఉండడం అయితే జరిగింది. మీరు అన్ని ఫామ్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. ఒక శ్రీకాకుళం అభ్యర్థికి సంబంధించి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వీరైతే ఇచ్చారు. వెబ్సైట్ యొక్క పీడిఎఫ్లోనే ఉంది. అది ఏ విధంగా ఉంది అనేది మీరు చూడవచ్చు అనమాట. ఓకేనా. సో మీకు ఇచ్చిన డీటెయిల్స్లో ఏమైనా సరే మిస్టేక్ కనుక కనిపించినట్లయితే ఇక్కడ మనకు ఎడిట్ ఆప్షన్ ఉంది, సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది. మీకు ఆన్లైన్ అప్లికేషన్ కనుక తప్పు ఉన్నట్లయితే ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే, తప్పు లేదనిపిస్తే సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. ఎడిట్ ద్వారా మీరు మిస్టేక్స్ని క్లియర్ చేసుకోవచ్చు. సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు రిఫరెన్స్ ఐడి వస్తుంది, డౌన్లోడ్ అప్లికేషన్ అనేది వస్తుంది. డౌన్లోడ్ అప్లికేషన్ క్లిక్ చేసినట్లయితే ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది మీ మొబైల్లో ఆర్ కంప్యూటర్లో. అప్పుడు మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇచ్చారో అదంతా కూడా మీకు డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఫిల్అప్ అనేది చేసుకోవాలి. ఓకే, సేమ్ మనకు టెట్ ఎగ్జామ్లో ఏ విధంగా మనం చేసామో అదే విధంగా అనమాట. ఈ విధంగా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించాలనుకుంటున్నాను. సో దయచేసి అభ్యర్థులు అవగాహన లేని వారి దగ్గరికి వెళ్ళి మిస్టేక్స్ అనేది చేసుకోకండి. ఓకేనా. సో దగ్గరగా మనకు ఈ యొక్క యూజర్ గైడ్ని ఫాలో అవ్వండి. ఓకే, ఇన్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. నా అవగాహన మేరకు మీకు హెల్ప్ అనేది చేస్తాను. లేదంటే మీరు ఇక్కడ టెక్నికల్ ఇష్యూస్ వారు ఉన్నారు, చాలా నెంబర్స్ హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఉన్నాయి, వారికైనా కాల్ చేసి మాట్లాడవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ.